ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే 10th క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి. పాస్ అవడం అంటే ఏంటి? ఉన్నటువంటి 6 సబ్జెక్టులు, కొంతమందికి ఎక్స్ట్రా సాంస్క్రిట్ ఉండొచ్చు మేబీ, ఏదేమైనప్పటికీ ఉన్న సబ్జెక్టులు అన్నీ పాస్ అవ్వాలి. ఒక్కటి మిస్ అయినా కూడా 10వ తరగతి ఫెయిల్ అయిపోయినట్టే. అలానే ఆదివారపు ఆరాధనలో కూడా బైబిల్ మనకిస్తున్న క్రమం, అపోస్తలులు మనకిస్తున్నటువంటి క్రమం, ఆది సంఘము మనకి బైబిల్ ద్వారా నేర్పించినటువంటి విధానము, ఆదివారపు ఆరాధనలో ఈ 5 అంశాలు ఉండాలి. ఏంటవి? మళ్ళీ చెప్దాం ఒకసారి, బ్రెయిన్ లో అలా ఫీడ్ అయి ఉంటాయి. ఒకటి పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభు వల్ల, కానుకలు. ఈ 5లో ఏ ఒక్కటి మిస్ అయినా మనం ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నట్టు కాదు. చెప్పండి. అంటే మనం ఆరాధనకి ఎప్పుడు రావాలి? స్టార్టింగ్ లోనే రావాలి. అంటే పాటల్లో పాలు పంచుకోవాలి, ప్రార్థనలో పాలు పంచుకోవాలి, వాక్య ధ్యానంలో పాలు పంచుకోవాలి, తర్వాత ప్రభు వలలో పాలు పంచుకోవాలి. కొంతమంది బాప్తిజమాలు తీసుకొని వాళ్ళు పాలు పంచుకోవడం లేదు, వాళ్ళు కూడా సిద్ధపడాలి. రైట్. చివరిదిగా కానుకలు. ఈ కానుకలు అనేవి కూడా దీని గురించి నేను తర్వాత ఫర్దర్ గా వివరంగా మాట్లాడతానులే.